నిహారిక మేడం గారు తర్వాత వీరుండే కాకపోతే ఏంటంటే ఇది వీళ్ళకి ఎన్నో స్కూల్స్ ఉన్నాయి, అవన్నీ బాగా రన్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ చెస్ అనే టైంకి ఇది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇది డిఫరెంట్ ఆర్గనైజింగ్. ఈ ఆర్గనైజింగ్ చేయడం అంటే అది కష్టమైందే. మనందరం కూడా కలిసి ఓకే ముందుగా మీడియా వారికి నా నమస్కారాలు. నా పేరు డాక్టర్ రంగాల బాబురావు, ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని. ఈవేళ ఈరోజు ఆచార్య చెస్ అకాడమీ డిస్ట్రిక్ట్ ఓపెన్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. టోటల్ క్యాష్ ప్రైజ్ అయితే 30,200 రూపాయలు. అలాగే టోటల్ ప్రైజెస్ 129 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే అండర్ 4 ఇయర్స్ నుంచి కూడా 75+ వరకు కూడా ప్లేయర్స్ అందరూ కూడా ఉన్నారు. తర్వాత అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి కూడా వీళ్ళకైతే ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టాప్ 30 ప్లేసెస్ పెట్టడం అయితే జరిగింది. ఈ ఆచార్య చెస్ అకాడమీ వాళ్ళు ఈ డిస్ట్రిక్ట్ ఓపెన్ టోర్నమెంట్ పెట్టడానికని ముందుకొచ్చారు. అలాగే ఇక్కడ ఈ వైభవ్ ఫంక్షన్ హాలు వీళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఏసీ హాల్లో ఇది నిజంగా వేదిక అవ్వడం, అలాగే జిల్లాకి కూడా ఇది మంచి విషయమే. అదేవిధంగా వీళ్ళకి సపోర్ట్ చేసిన మేడం ఆచార్య చెస్ అకాడమీ ఆర్గనైజింగ్ సెక్రటరీ క్షత్రియ నిహారిక మేడం గారు, తను కూడా ఇక్కడ ఈ టోర్నమెంట్ని పర్యవేక్షించి మొత్తం అన్నీ కూడా దగ్గరుండే ఆర్గనైజింగ్ చేయడానికి, అలాగే ఈ ఆచార్య చెస్ అకాడమీ వారికి సపోర్ట్ చేసి మీరు డిస్ట్రిక్ట్ ఓపెన్ టోర్నమెంట్ మీరు నిర్వహించండి, మేమైతే మీకు సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చీఫ్ గెస్ట్ ముందుకు వచ్చారు. దీనికి చీఫ్ గెస్ట్గా మూగి డాక్టర్ శ్రీనివాసరావు గారిని పిలవడం జరిగింది. ఇప్పుడు ఆయన వచ్చారు, ఆయన చేత మొదటైతే వేయించడం జరిగింది. అదే సుమారు ఇప్పుడైతే టోటల్ 250 ప్లేయర్లు ఉన్నారు, ఇంకా వెయిటింగ్లో ఉన్నారు. అయితే మేము డిస్ట్రిక్ట్ అసోసియేషన్ నుంచి అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరూ కూడా మీరు apchess.orgలో రిజిస్టర్ అవ్వాలి. ఇలాగ ప్రతి ఒక్కరికి ఎందుకంటే చెప్తున్నాం, మీ అందరి డేటాలు కూడా ఇక్కడ భద్రపరిచి ఉంటాయి. నెక్స్ట్ ఎప్పుడు ఏ టోర్నమెంట్లు పెట్టినా సరే ఆ టోర్నమెంట్లో అప్పుడు మేము మీ డేటా కోసం ప్రత్యేకంగా కూడా చూడవలసిన పని ఉండదు. అందుకోసం అనేసరి మీరు ప్రతి ఒక్కరు కూడా మేము పదే చెప్తున్నాం. ఎందుకంటే ఒకప్పుడంటే డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేసినట్టయితే తీసేసుకుని ఉండేవాళ్ళం. ఇప్పుడైతే ఆ సిస్టమ్ పోయింది, అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎందుకనంటే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి, అలాగే వాళ్ళు ఏ ఎంట్రీ ఫీజు అయితే కట్టారో ఆ ప్రూఫ్ కావాలి, వాళ్ళ ఈమెయిల్ ఐడి ఉండాలి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఉండాలి. అలా ఉంటేనే మేము వాళ్ళని టేకప్ చేసుకుంటున్నాం. ఆ విధంగా ఎందుకంటే ఇప్పుడు వైజాగ్లో ఫుల్ అవేర్నెస్ వచ్చింది చెస్. ప్రతి స్కూల్లో కాలేజీలో కూడా చెస్ని కూడా ఒక పాఠ్యాంశంలా చెప్తున్నారు. అందరినీ కూడా మీరు చెస్ పార్టిసిపేట్ చేయండి. అలా చేయడం వల్ల ఏంటంటే మేము మ్యాథమెటిక్స్ మీకు చెప్పిన చాలా ఈజీగా ఉంటుంది. అందుకు మీరు చెస్ నేర్చుకోవడం వల్ల మీ కాలిక్యులేషన్ ఎక్కువ ఉంటుంది. ఆ కాలిక్యులేషన్ ఉండడం వల్ల తక్కువ సబ్జెక్టులు కూడా